గూగుల్ మ్యాప్స్ లో కనపడాలన్నా, దానికి ఆన్లైన్ ప్రెసెన్స్ కావాలన్నా గూగుల్ మై బిజినెస్ అకౌంట్ ని మనం సెటప్ చేసుకోవాలి. దీని ద్వారా మనకి కస్టమర్స్ వెళ్తారు. ఎలా చేసుకోవాలి సెటప్ అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గూగుల్ మై బిజినెస్ అని చెప్పేసి జస్ట్ టైప్ చేయండి. డాట్ నౌ అని చెప్పేసి ఉంటుంది, దాని ఒకసారి క్లిక్ చేయండి. తర్వాత మీ బిజినెస్ నేమ్ ఇచ్చేయండి. నేను ఇక్కడ మోజెస్ గ్యారేజ్ అని చెప్పేసి ఒక పెయింటింగ్ గ్యారేజ్ కి నేను ఇప్పుడు తయారు చేయబోతున్నాను. సో మీరు మీ బిజినెస్ నేమ్స్ ఇచ్చేయండి. మీ బిజినెస్ టైప్ ఏది చూస్ చేసుకోమని చెప్పేసి. ఒకవేళ మీకు ఆన్లైన్ రిటైల్ స్టోర్ ఉంటే మీరు దాన్ని చూస్ చేసుకోండి. మీకు లోకల్ గా ఒక స్టోర్ ఉంటే దాన్ని చూస్ చేసుకోండి. ఒకవేళ మీ బిజినెస్ సర్వీస్ బిజినెస్ అంటే మీరు వాళ్ళ ఇంటికి పోయేసే సర్వీస్ ఇచ్చే పని అయితే, అంటే వాళ్ళ లొకేషన్ లో సర్వీస్ ఇచ్చే పని అయితే దాన్ని చూస్ చేసుకోండి. కేటగిరీని సెలెక్ట్ చేసుకోమని చెప్పేసి అంటది. ఇక్కడ మన కేసులో ఈ కేటగిరీ కార్ పెయింటింగ్ అని చెప్పేసి చూస్ చేసుకున్నాను. ఇప్పుడు మనం బిజినెస్ యొక్క అడ్రస్ డీటెయిల్స్ చేయాలన్నమాట. చేయండి. ఆ తర్వాత మీ సిటీ యొక్క మీ బిజినెస్ ఏ సిటీలో ఉందో దాని పిన్ కోడ్ 84. కొన్ని ఆప్షన్స్ చూపిస్తుంది. ఒకవేళ వీటిలో ఏమైనా ఉంటే ముందుగానే క్రియేట్ చేసిన అర్థం, లేకపోతే నన్ ఆఫ్ ది అబౌవ్ చెప్పేసి ప్రెస్ చేసేయండి. సో ఎక్కడైతే మీ బిజినెస్ ఉందో ఎగ్జాక్ట్ గా ఆ లొకేషన్ లో పిన్ చేసి పెట్టండి. మీ కాంటాక్ట్ డీటెయిల్స్ అడగద్ది. సో మీ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా మీరు ఎంటర్ చేసేయండి. వెబ్సైట్ ఉంటే దాన్ని యాడ్ చేయండి. ఒకవేళ లేకపోతే ఆప్షనల్ గా ఇచ్చారు, దాని వదిలేవచ్చు, పర్లేదు. ఫోన్ అవైలబుల్ లేకపోతే ఇక్కడ చాట్ ఆప్షన్ అనేది వాళ్ళకి చూపిస్తుంది. వాళ్ళ వాట్సాప్ ద్వారా కానీ టెక్స్ట్ మెసేజ్ ద్వారా కానీ వాళ్ళు రీచ్ అవ్వచ్చు వస్తుంది. కింద 2 చెక్ బాక్సెస్ ఉంటాయి, దాన్ని క్లిక్ చేసేసాక కంటిన్యూ కొట్టేయండి. గూగుల్ అనేది వెరిఫికేషన్ కోసం మన ఫోన్ నెంబర్ ని అడగదు అనమాట. దాన్ని ఎంటర్ చేయండి. ఫోన్ నెంబర్ కి వెరిఫికేషన్ కోసం అది ఫోన్ కోడ్ కానీ లేకపోతే బిజినెస్ వీడియో అంటే వీడియో కాల్ చేసి కానీ వెరిఫై చేసుకుంటుంది. నేను ఇక్కడ ఫోన్ కోడ్ ఆప్షన్ ని ఎంటర్ చేస్తున్నాను. నెక్స్ట్ కొట్టాక మనకి గూగుల్ వాళ్ళ వెరిఫికేషన్ కోసం కోడ్ ని మెసేజ్ ద్వారా కానీ కాల్ ద్వారా కానీ మనకి సెండ్ చేస్తారు. నేను ఇక్కడ టెస్ట్ మెసేజ్ అని చెప్పేసి ఎంటర్ చేస్తున్నాను. వెరిఫికేషన్ కోడ్ అనేది వస్తుంది మీ నెంబర్ కి. కోడ్ కొట్టిన తర్వాత ఒక 5 days టైం తీసుకుంటుంది వెరిఫికేషన్ చేసుకోవడం కోసం. మిమ్మల్ని బిజినెస్ అవర్స్ సెలెక్ట్ చేసుకోమంటది. అంటే ఎప్పుడైతే మీ బిజినెస్ అనేది ఓపెన్ లో ఉంటుందో అవన్నీ మనం ఆన్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ బిజినెస్ డిస్క్రిప్షన్ అంటే మీ బిజినెస్ సంబంధించిన విషయాలు, అంటే మీ బిజినెస్ ఏం ప్రొవైడ్ చేస్తుంది, ఏం చేస్తుంది అని చెప్పేసి ఒక డిస్క్రిప్షన్ దానికి ప్రొవైడ్ చేయాలి. జనరేట్ చేసి పెట్టుకున్నాను, దాన్ని పేస్ట్ చేస్తాను. ఫోటో యాడ్ చేయమని చెప్పేసి అడగద్ది. అంటే మీ బిజినెస్ సంబంధించిన ఫోటో, స్టోరీ యొక్క ఫ్రంట్ ఫోటో అప్లోడ్ చేయమని అడగద్ది. ప్రస్తుతానికి మన దగ్గర ఇప్పుడు లేవు, మళ్ళీ అప్లోడ్ చేద్దాము. ఆ తర్వాత మీ బిజినెస్ సంబంధించిన ఫోటోలు అంటే ఎక్విప్మెంట్ గురించి కానీ లేకపోతే సర్వీస్ ప్రొవైడ్ చేసేటప్పుడు కానీ అటువంటిది ఆ ఫోటోస్ అప్లోడ్ చేయమని అడుగుతుంది అనమాట. చేస్తాను నేను కూడా. గూగుల్ మై బిజినెస్ అకౌంట్ కి సైన్ ఇన్ అవ్వండి. అప్పుడు మీకు కనబడుతుంది మీ బిజినెస్ సంబంధించింది. యువర్ బిజినెస్ ఈస్ నాట్ విజిబుల్ టు ద కస్టమర్ అని చూపిస్తుంది అనమాట. దానికి అర్థం ఏంటంటే గూగుల్ వాళ్ళు వెరిఫికేషన్ చేసుకుంటున్నారు. ఇంకా 5 days లోపల వెరిఫై చేసి షాప్ ని ఆ తర్వాత మళ్ళీ లైవ్ చేస్తారు అనమాట. గూగుల్ మ్యాప్స్ లో ఎడిట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, ఎడిట్ చేసుకోవచ్చు.